Hello guys, welcome to Famous TV. Today vlog is about review on తాడిపత్రి దమ్ బిర్యానీ అనమాట. దాంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది, మొత్తం క్వాంటిటీ క్వాలిటీ అంతా ఈ వీడియోలో నేను రివ్యూ ఇస్తానన్నమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ గో త్రూ ద ఫుల్ వీడియో. అండ్ మ్యాటర్లోకి వస్తే మేము ఫ్యామిలీతో ఫర్ ద ఫస్ట్ టైం తాడిపత్రి దమ్ బిర్యానీకి వెళ్ళామన్నమాట. ఫన్నీ థింగ్ ఏంటంటే చాలాసార్లు తాడిపత్రి దమ్ బిర్యానీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను. ఎందుకంటే అక్కడ దమ్ బిర్యానీ అని పేరులోనే ఉంది కాబట్టి బిర్యానీ మాత్రమే ఉంటుందా, లేకపోతే మిగతా స్టార్టర్స్ మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయా అనే సిల్లీ మైండ్ సెట్ ఉంది నాకు. అండ్ చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది, కానీ పేరులో ఉన్నంత మాత్రాన బిర్యానీ మాత్రమే బెటరు. ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ యాంబియన్స్ విషయానికి వస్తే చాలా బాగుంది. గ్రీనరీగా ఎంట్రన్స్లో అంతా సూపర్ కూల్ ఎన్విరాన్మెంట్ ఉంది బయట. అండ్ లోపల కూడా అలానే ఉంది. సీటింగ్ అరేంజ్మెంట్ అంతా ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ లాంజ్ అని పక్కన పిల్లలు ఏడ్చినా అందరికీ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి, ప్లస్ కొంచెం పర్సనల్ డిస్కషన్స్ ఏమైనా చేసుకోవడానికి అట్లా ఫ్యామిలీ లాంజ్ కూడా ఉంది. అండ్ మేము ఫ్యామిలీ లాంజ్లో కూర్చున్నాం. ఫస్ట్లో ఈ వెయిటింగ్ ఏరియాలో కొద్దిసేపు వీళ్ళు కూర్చున్నారు. అండ్ ఇదంతా ఓపెన్ సీటింగ్ ఏరియా అనమాట. ఓపెన్ సీటింగ్ ఏరియాలో చాలా టేబుల్స్ ఉన్నాయి అండ్ చాలా నీట్గా క్లీన్గా ఉందన్నమాట. యాంబియన్స్ బయట అలానే ఉంది, లోపల కూడా అలానే ఉంది. అండ్ ఫ్యామిలీ టేబుల్లో లాంజ్లో కూర్చొని మేమైతే ఆర్డర్ ఏమి ఇవ్వాలి అని థింక్ చేసి కొన్ని ఫైనలైజ్ చేసామన్నమాట. బిర్యానీ అంటే చాలా స్పైసీగా ఉంటుందని మా ఫీలింగ్. మండి బిర్యానీకి అలవాటు పడినాక నార్మల్ బిర్యానీ అంతగా నచ్చట్లేదు బయట రెస్టారెంట్స్లో. మండి ఎందుకంటే చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఉంటుంది, టేస్ట్ కూడా స్పైసీ అంతగా ఉండదు, దాంట్లో వేసే స్పైసెస్ కూడా తక్కువ ఉంటాయి. ప్లస్ ఈ రైసిన్స్ దాంతో టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అందుకని మండి ప్రిఫర్ చేస్తాను నేను కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు. మండీలో 2 వెరైటీస్ ఆఫ్ మండి చెప్పాము. ఒకటి జ్యూసీ అండ్ ఒకటి నార్మల్ మండి, చికెన్ మండి చెప్పాము. అండ్ బాయ్స్ వచ్చి మటన్ బిర్యానీ అండ్ కొన్ని స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే అరిటాకులో భోజనం అనమాట. అరిటాకులు ఇచ్చారు అండ్ రైతా ఇచ్చారనమాట. రైతా అంటే ఏం లేదు, నార్మల్ ఆనియన్ అండ్ ఈ లెమన్ ఇచ్చారు. అండ్ మేము ఆర్డర్ చేసిన చికెన్ స్టార్టర్ పేరు అయితే తెలియదు, కానీ స్టార్టర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ క్వాంటిటీ విషయానికి వస్తేనే అండి, క్వాంటిటీ చాలా తక్కువ అనిపించింది బయట రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే. క్వాంటిటీ ఇప్పుడు ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, మేము ఒక్కొక్కరికి 2 పీసులు కూడా రాలేదు, అంత తక్కువ క్వాంటిటీ ఇచ్చారు. కాస్ట్ కూడా 300 ప్లస్ ఉన్నాయి ఈచ్ స్టార్టర్. అండ్ నా కూతురు అయితే ఇంకా నాన్ వెజ్ పెట్టడం మేము స్టార్ట్ చేయలేదు, అందుకని తన కోసమని ఒక ప్లేట్ ఆఫ్ బాయిల్డ్ ఎగ్స్ చెప్పాము. అండ్ బాయిల్డ్ ఎగ్స్తో షీఈ్ హ్యాపీ అనమాట. మేము తీసుకున్న స్టార్టర్లో మాకు వచ్చిన పోర్షన్తోనే మేము ఎంజాయ్ చేసామన్నమాట. ఇది సెకండ్ వన్. ఇది ప్రాన్స్ అనమాట. దివా ప్రిఫర్ ప్రాన్స్ స్టార్టర్స్ అనమాట. చికెన్ తనంత ప్రిఫర్ చేయడు. అండ్ ప్రాన్స్లో కూడా టేస్ట్ బాగానే ఉంది, కానీ క్వాంటిటీనే యాజ్ ఐ మెన్షన్డ్ క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. ఈ చికెన్ నగ్గెట్స్ సంథింగ్ లెగ్ పీసెస్ ఉన్నాయి, ఇవి కూడా చాలా టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. నా వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ అంతా, స్టార్టర్స్ కానీ మండి కానీ. అండ్ మండి విషయానికి వస్తే ఈ నార్మల్ మండి కన్నా జ్యూసీ మండి మైనీస్లో డిప్ చేసి ఇచ్చారనమాట ఆ పీసెస్. అండ్ అది రైస్లోకి ఆ కాంబినేషను మండీకి ఆ జ్యూసీ మండి అయితే చాలా టేస్టీగా ఉన్నింది. కొన్ని ఐటమ్స్ అయితే మంచిగా, అంటే వేరే రెస్టారెంట్స్లో ఎక్కడ టేస్ట్ చేయని టేస్ట్ ఉంది ఈ రెస్టారెంట్లో. అండ్ క్వాంటిటీనే కొంచెం డిసడ్వాంటేజ్. అండ్ సర్వింగ్ కూడా చాలా ఫాస్ట్గానే ఇచ్చారనమాట. ఈయన ప్రాన్స్ తినమని నాకు చెప్తాడు, కానీ నేను ఎక్కువ ప్రాన్స్ ప్రిఫర్ చేయను, ఎందుకో నాకు ఆ టేస్ట్ అంతగా అనిపించదు అనమాట. అండ్ పిల్లలైతే ఈ లెగ్ పీసెస్ బాగానే ఎంజాయ్ చేశారు, లెగ్ పీసెస్ తినడము. అవి కూడా
కొంచెం షై ఫీల్ అవుతాడనమాట వీడియోలో రావడానికి. మేమంతా ఫ్యామిలీ ఔటింగ్ లాగా ఫ్యామిలీ డిన్నర్ లంచ్ అని చెప్పొచ్చు. మేము లంచ్‌కని వెళ్ళాము అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఓవర్ దేర్. అండ్ పిల్లలకి కూడా బాగానే నచ్చింది ఫుడ్. మేము కూడా బాగా తిన్నాము ఆ రోజు. అండ్ ఈ అరిటాక్ కాన్సెప్టే చాలా బాగా నచ్చిందనమాట నాకు. అరిటాకులో భోజనం అంటే ఫస్ట్ స్టార్టర్స్‌కి మాత్రమే అరిటాక్ అనుకోండి. యాజ్ యూజువల్ మళ్ళీ మండి అంటే ప్లేట్ ఫుల్ ఆఫ్ మీల్స్ లాగా ప్లేట్‌లోనే వస్తది. అండ్ 2 సర్వింగ్ మండి తీసుకున్నాము. 2 సర్వింగ్ అయితే క్వాంటిటీ బాగా వస్తుంది అని చెప్పారనమాట. అంటే ఇవి సింగిల్ మండీస్ పర్ లైక్ సర్వింగ్ ఆఫ్ 2. అందుకని అంటే ప్లేట్స్ కూడా 2 ఇస్తారు. మనం 5 పీపుల్ ఉన్నాం కాబట్టి సర్దుకొని తినొచ్చు అని. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మటన్ బిర్యానీ కొంచెం అటు ఇటుగా ఉందన్నారు వాళ్ళు. మటన్ బిర్యానీ కన్నా మండి బిర్యానీ చాలా బాగుంది అక్కడ. యూ మస్ట్ ట్రై మండి బిర్యానీ ఓవర్ తాడిపత్రి దమ్ బిర్యానీ. తాడిపత్రి దమ్ బిర్యానీ ఏమో కానీ మాకు మండి బిర్యానీ బాగా నచ్చింది. మండి బిర్యానీలో పీసెస్ కూడా చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా, స్పైసీగా చాలా బాగుంది ఓవరాల్గా మండి అయితే మాకు. విత్ దిస్ మేము ప్లేట్స్ అన్నీ ఖాళీ చేసి లోపల మా లాంజ్ ఏరియాని కూడా ఖాళీ చేసేసి ఇంకా బయట ఓపెన్ స్పేస్కి అయితే వచ్చేసాము. కొద్దిసేపు అలా ఎన్విరాన్మెంట్లో కూర్చున్నాము. రైనీగా క్లౌడీగా ఉన్నింది. అండ్ వైషు ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఓవర్ దేర్. అండ్ కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకొని బయటకు అయితే వచ్చేసామన్నమాట. దట్స్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ తాడిపత్రి దమ్ బిర్యానీ. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please do share this video for the food lovers who are like looking for best restaurants to go out with their family and friends. Thank you so much for watching. Thank you.